దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక. మీ అనారోగ్య సమస్యల నుండి దేవుడు విడిపించునుగాక. మీరు ఉన్నతమైన స్థితిలో ఉండునుగాక. దేవుడు మీకు నూతన గృహము అనుగ్రహించునుగాక. మీ గర్భఫలము భూఫలము దేవుడు దీవించునుగాక. మీ పిల్లల చదువులో దేవుడు తోడుండునుగాక. మీ పిల్లలు విదేశాలలో మంచి స్థితిలో ఉండునుగాక. మీ పిల్లల పిల్లలను మీరు చూచెదరు. దేవుడు మిమ్మును ఆర్థికంగా ఆశీర్వదించునుగాక. మీ అప్పులు తొలగిపోవునుగాక. మీ చేతుల కష్టార్జితమును మీరు అనుభవించెదరు. లేఖన భాగంలో నుండి కీర్తనల గ్రంథము 128వ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. అందరం కలిసి చదువుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు బలివల మొక్కల వలె ఉండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలీల మీద నీకు సమాధానముండునుగాక. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. దేవుడు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.